హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్. ఈ వీడియోలో మనం పంజాబ్ కింగ్స్ పోస్ట్ ఆప్షన్ అనాలిసిస్ రివ్యూ చేద్దాం. ముందుగా పంజాబ్ కింగ్స్ ఆప్షన్ ప్లేయర్స్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ముందుగా చెప్పాలంటే టెరిఫిక్ ఆప్షన్. ఉన్న మనీకి కంప్లీట్ గా న్యాయం చేశారు. విక్కీ పాంటింగ్ ని ఎవరైనా కానీ ఎవరైతే దీని వెనుకలు ఎక్సలెంట్ ఆప్షన్. ఎంత మంచి ప్లేయర్స్ తీసుకున్నారో ఉన్న పర్స్కి అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మన ప్లేయర్స్ ని చూసుకుంటే కీపర్స్ విష్ణు వినోద్, జోష్ ఇంగ్లీష్. ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాలి, మోస్ట్లీ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ని తీసుకున్నాడు రిక్కీ పాంటింగ్. దట్స్ నాట్ ఏ మ్యాటర్. వాళ్ళని ఎక్కువ బిలీవ్ చేస్తాడు, దగ్గరగా చూసాడు కాబట్టి పాంటింగ్ మోస్ట్లీ ఆ నమ్మకం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా కానీ క్వాలిటీ ప్లేయర్స్. జోష్ ఇంగ్లీష్ కూడా అందులో ఇప్పుడు బ్యాట్స్మెన్స్ చూసుకుంటే నేహల్ వదేరా, హర్మన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, ముషీద్ ఖాన్, పైలా అవినాష్. నేహల్ వదేరా పంజాబ్ కి ఆడతాడు, డొమెస్టిక్. చాలా మంచి బ్యాట్స్మెన్. లాస్ట్ టైం ముంబైకి ఆడాడు. ఇప్పుడు కరెంట్లీ ఇన్ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్. పంజాబ్ కి డొమెస్టిక్ లో హైయెస్ట్ రన్ గెట్ కూడా. సో మంచి బాయ్. ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడా అన్నది డౌటే, బట్ వెరీ గుడ్ బాయ్. శ్రేయస్ అయ్యర్ అనేది ఆబ్వియస్లీ దే వాంటెడ్ ఏ క్యాప్టెన్ అండ్ దే వెంట్ ఫర్ హిమ్. కానీ 25 crores కి వెళ్ళారు, అబౌవ్ 23 crores అనుకుంటా. బట్ 23 crores కి వర్త అనేది ఐ డోంట్ థింక్ సో, బట్ మేబీ వీనెవర్ చూద్దాం. క్యాప్టెన్సీ పరంగా ఓకే, వెరీ గుడ్ క్యాప్టెన్, బట్ అంత మనీకి బ్యాట్స్మెన్ క్యాప్టెన్ గా అయితే కాదు అని నా ఫీలింగ్. అదొకటి నేను డిసప్పాయింటెడ్ పంజాబ్ కన్స్ట్రక్షన్ లో. మిగిలిందంతా ఎక్సెప్షనల్. ముషీర్ ఖాన్ అండ్ పైలా అవినాష్ ఆబ్వియస్లీ బ్యాకప్స్. పైలా అవినాష్ మనకు తెలుగు, సో హ్యాపీ ఫర్ యూ. ఆల్రౌండర్స్ చూసుకుంటే అగైన్ వెరీ గుడ్ ఓవర్సీస్ అండ్ ఇండియన్ ఆల్రౌండర్స్. సూర్యాన్ షెడ్గే ఇన్ఫార్మ్, డొమెస్టిక్ లో కరెంట్లీ ఇన్ఫార్మ్ ఆల్రౌండర్. హర్ప్రీత్ బ్రార్ ఆల్రెడీ పంజాబ్ ఆడాడు, సో దే మళ్ళీ తీసుకున్నారు. మంచి స్పిన్ బౌలర్, పెద్ద వికెట్స్ తీసాడు, లైక్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్. వెరీ గుడ్ బౌలర్ హర్ప్రీత్ బ్రార్. అలాగే మంచి ఆల్రౌండర్ మార్కో యాన్సన్, అస్మతుల్లా ఉమర్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్. టెరిఫిక్ ఓవర్సీస్ ఆల్రౌండర్స్. ఇందులో మ్యాక్స్వెల్, స్టోయినిస్ అయితే పక్కా ప్లేయింగ్ ఉంటారు. ఉమర్, యాన్సన్ అనేది కొంచెం డౌటే, చూడాలి పిచ్ బట్టి, కండిషన్స్ బట్టి. తర్వాత ఆరన్ హార్డీ కూడా ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్, మంచి ఆల్రౌండర్, కానీ ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ ఉంటుంది అంటే కొంచెం డౌటే. అలాగే ఇండియన్ ఆల్రౌండర్స్ ప్రియాంష్ ఆర్య, ప్రవీణ్ దుబే లాస్ట్ టైం ఢిల్లీకి ఆడాడు. ఐ థింక్ విక్కీ పాంటింగ్ కి మేబీ నచ్చుండొచ్చు ఆ ప్లేయర్. ఇక్కడ కూడా తీసుకున్నాడు పంజాబ్ కూడా. సో గుడ్ ఫర్ హిమ్ టు డెవలప్ హిస్ స్కిల్స్. బౌలింగ్ కూడా ఎక్సలెంట్ ఆప్షన్. బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్. యష్ ఠాకూర్, విజయ్ కుమార్ వైశాఖ్, కుల్దీప్ సెన్, జేవియర్ బాట్లెట్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్ అండ్ లాకీ ఫెర్గ్యూసన్. హర్షదీప్ సింగ్ ఆబ్వియస్ చాయిస్, ఆర్టీఎం చేస్తారని మనం మాట్లాడుకుంది, ఖచ్చితంగా చేశారు. చహల్ అనేది ఎక్సలెంట్ బాయ్ అసలు. ఐపీఎల్ ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ ప్లేయర్స్ లో ఐ రేట్ హిమ్ యాజ్ ద #1 లెగ్ స్పిన్నర్ కంప్లీట్ ఇండియా ఓవర్సీస్ లో. యుజ్వేంద్ర చహల్ పంజాబ్ కి రావడం వెరీ గుడ్ బై. మంచి అమౌంట్ కూడా వచ్చాడు, సో వెరీ గుడ్, వెరీ హ్యాపీ ఫర్ హిమ్ టు. అలాగే విజయ్ కుమార్ వైశాఖ్ కూడా చాలా మంచి బౌలర్. లాస్ట్ టైం ఆర్సీబీ ఆడాడు. స్లో బాల్ కట్టర్స్ అయితే ఎక్సలెంట్ యూస్ చేస్తారు. మిడిల్ ఓవర్స్ లో బాగా యూస్ చేసుకోవచ్చు. యష్ ఠాకూర్ కూడా సింగిల్. కుల్దీప్ సెన్ బ్యాకప్ మోస్ట్లీ. సేవియర్ బాట్లెట్ కూడా మోస్ట్లీ బ్యాకప్ బౌలర్. లాకీ ఫెర్గ్యూసన్ కూడా గుడ్ బాయ్, మంచి పేస్ ఉన్న బౌలర్ కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు అన్లెస్ ఈజ్ నాట్ ఇంజూర్డ్. ఇప్పుడు ఇంజూర్ అయినా కూడా బ్యాకప్స్ ఉన్నారు పేస్ బౌలింగ్ ఆప్షన్స్ లో. సో ఇట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్ ఆప్షన్. ప్లేయింగ్ 11, ప్లేయింగ్ 12 ఎలా ఉంటుందో పంజాబ్ చూడాలి. ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూద్దాం. ప్రాబబుల్ ప్లేయింగ్ 12 అంటే విత్ ఇన్ దట్ ప్లేయర్ ప్లేయింగ్ 12. ఓపెన్ వచ్చేసి ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ జోష్ ఇంగ్లీష్. ప్రభ్సిమ్రన్ సింగ్ ఆల్రెడీ రీటైన్ ప్లేయర్, సో ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు. అండ్ గ్రూమ్ చేస్తున్న ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా ఉంటాడు. అండ్ ఈజ్ ఆల్సో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, సో ఇంకో వికెట్ కీపర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రిటైన్ ఉన్న ప్లేయర్ గురించి చూడవచ్చు. సో
ఆడితే చాలా ఫాస్ట్గా ఆడతాడు, లేదంటే అవుట్ అయిపోతాడు. సిమిలర్ టు సేవాగ్ స్టైల్. సో బెటర్. లాస్ట్ టైం ఈవెన్ డీసీకి కోచ్గా ఉన్నప్పుడు పాంటింగ్, జేక్ ఫ్రేజర్ మెథడ్ కూడా అంతే. ఆడితే ఫాస్ట్గా ఆడతాడు, లేదా అవుట్ అయిపోతాడు. సో అలాంటి ఒక మళ్ళీ అప్రోచ్ని ప్రెప్సన్ నుంచి మోస్ట్లీ మనం చూడొచ్చు. అనదర్ ఓపెనర్ జాష్ ఇంగ్లీష్ ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఓపెనింగ్ మంచి అటాకింగ్ ఓపెనర్ ఇంగ్లీష్. ఆస్ట్రేలియాకి 2-3 సార్లు ఓపెనింగ్ చేశాడు, బట్ మిడిల్ ఆర్డర్ కూడా ఆడాడు. వేరే స్క్వాడ్ లో ఉన్న వేరే ప్లేయర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇంగ్లీష్ ఇస్ ద బెటర్ సూటెడ్ ఆప్షన్ హియర్. మంచి ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ఆస్ట్రేలియాలో అయితే వాళ్ళకున్న అమౌంట్ ఆఫ్ ప్లేయర్స్ లో ఇంగ్లీష్ బాగా ఆడిన కూడా ఎక్కువ కనిపించదు. బట్ ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది ఇంగ్లీష్ కి. ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా లాస్ట్ టైం కేకేఆర్ ఫిల్ సాల్ ఎలా అయితే హైలైట్ అయ్యాడు, ఈసారి పంజాబ్ ఇంగ్లీష్ కూడా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఆపర్చునిటీ అయితే ఉంది. హ్యావ్ టు సీ ఇంగ్లీష్ మరి గ్రాప్ చేసుకుంటా లేదా. వన్ డౌన్ ఆబ్వియస్లీ నో చాయిస్ రేస్ అయ్యే కెప్టెన్, డౌట్ లేదు. ఇన్నింగ్స్ ని గోల్ చేయగలడు, అలాగే కావాలంటే పేస్ ఇంక్రీజ్ చేయగలడు కూడా. మిడిల్ ఆర్డర్ వచ్చేసి నేహల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్. శశాంక్ సింగ్ ఆల్రెడీ రిటైల్ ప్లేయర్, మంచి ఫినిష్ చేయగలుగుతాడు. మ్యాక్స్వెల్, స్టోయినిస్ కూడా అంతే, మనం చెప్పవసరం లేదు. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ లో రన్ రేట్ తగ్గకుండా మొమెంటం కంటిన్యూ చేయగలిగే ప్లేయర్స్. నేహల్ వదేరా నెంబర్ 4 ఉండడం చాలా బెటర్ ఇక్కడ. ఎందుకంటే జనరలీ టాప్ ఆర్డర్ ఆడతాడు డొమెస్టిక్ లో. ఈవెన్ ముంబై కూడా నెంబర్ 4-5 ఆడాడు. సో ఇక్కడ నేహల్ వదేరాని లోవర్ ఆర్డర్ లో వచ్చే కంటే నెంబర్ 4 వస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్. స్పిన్ బౌలింగ్ వచ్చేస్తే హర్ప్రీత్ బ్రార్ అండ్ యుజ్వేంద్ర చహల్, ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు. మనకి ఆల్రెడీ మ్యాక్స్వెల్ ఉన్నాడు కాబట్టి పార్ట్ టైమ్ గా, మోర్ దాన్ పార్ట్ టైం మ్యాక్స్వెల్. సో వేరే స్పిన్నర్ ని తీసుకుని ఒక బ్యాట్స్మెన్ ని తగ్గించే అవకాశం కంటే మ్యాక్స్వెల్ తో బౌలింగ్ వేయించి విత్ హర్ప్రీత్ బ్రార్ అండ్ యుజ్వేంద్ర చహల్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి వెరైటీ కూడా చాలా బాగుంది. హర్ప్రీత్ బ్రార్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్, యుజ్వేంద్ర చహల్ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ అండ్ మ్యాక్స్వెల్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్. ఎక్సలెంట్ థాట్ ప్రాసెస్ ఇది. అలా అనుకుని ఆప్షన్ చేశారు, లేదా అలా ప్లేయర్స్ వచ్చారో తెలియదు కానీ, బట్ ఎనీవే ఎక్సలెంట్, చాలా మంచి వెరైటీ ఉన్న స్పిన్ అటాక్. సిఎస్కే తర్వాత గ్రేట్ స్పిన్ అటాక్ ఉన్న బౌలింగ్ పంజాబ్ కింగ్స్. ఇక్కడ హైలైట్ ఏంటంటే పేస్ బౌలింగ్ కూడా ఎక్సలెంట్. ఈవెన్ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ అండ్ విజయ్ కుమార్ వైశాఖ్ ముగ్గురు చాలా వెరైటీ ఆఫ్ పేస్ అటాక్. హర్షదీప్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ కెన్ బౌల్ ఇన్ ఓపెనింగ్, పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్. అలాగే లాకీ ఫెర్గూసన్ మిడిల్ ఓవర్స్ లో వచ్చి మంచి పేస్ తో, ఈవెన్ అబౌవ్ 150 పేస్ తో హిట్ చేసి మిడిల్ ఆర్డర్ వికెట్స్ తీసే క్యాపబిలిటీ ఉంది ప్లేయర్. విజయ్ కుమార్ వైశాఖ్ కూడా అంతే, కటర్స్ యూజ్ చేస్తారు. అంత పేస్ ఉండదు కానీ కటర్స్ కానీ స్లోవర్ బాల్స్ అలాంటి ఆర్మరింగ్ ఉన్న బౌలర్. సో మంచి వెరైటీ ఇది కూడా. ఎలాంటి పిచ్ మీద అయినా ఈ 3 బౌలర్స్ ఎవరో ఒక్కరైనా ఖచ్చితంగా షైన్ అవుతారు. సో వెరీ వెరీ గుడ్ ప్లేయింగ్ లెవెన్ పంజాబ్ కింగ్స్. నేనైతే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తుందని అనుకుంటున్నాను. ఈవెన్ ఛాంపియన్స్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దిస్ టైం. ఐ థింక్ రిక్కీ పాంటింగ్ ని కోచ్ గా చేసి చాలా మంచి పని చేశారు. అండ్ హీఈస్ డెలివరింగ్ ది గూడ్స్ ఆల్రెడీ. ఈవెన్ ఆప్షన్ లో ఉండగానే తన సత్తా ఏంటో చూపించాడు. ఫీల్డ్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ ఆప్షన్ ఫర్ పంజాబ్ కింగ్స్. మోస్ట్లీ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే కానీ దే హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ ఇయర్స్ కమింగ్ ఫార్వర్డ్. మోస్ట్లీ వచ్చే 2-3 years లో ఏదో ఒక ఇయర్ ఛాంపియన్స్ అవ్వాలని అవుతారని అనుకుంటున్నాను. చూద్దాం.